దివంగత మాజీ సీఎం దామోదరం సంజీవయ్యకు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ నివాళులర్పించింది. ఓ రిపోర్ట్. భారతదేశ గర్వించదగ్గ భారతదేశ చరిత్రలోనే ఒక దళితుణ్ణి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ప్రజలారా గమనించండి, ఒక దళితుడికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను గమనించండి. దేశ భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒక చిన్న మనవి ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ పతనానికి, కాంగ్రెస్ పార్టీ మనుగడకు నిలువున మోసం చేసిన ఒకే ఒక వ్యక్తి అన్నా హజారే. 2004-2008 సమయంలో కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరిగిందని అనేకమైన ఉద్యమాలు చేస్తూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా వినబడే విధంగా అన్నా హజారే గారు కాంగ్రెస్ పతనానికి కారణమయ్యారు అనేది ఎంత నిజమో, మరి అదే ఈ అన్నా హజారే గారికి బీజేపీ ఏతర కూటమి ప్రభుత్వాలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాశ్రేయస్సు కోసం ఏ విధంగా పాటుపడింది, ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి ఒక సగటు మానవుడు బ్రతకటానికి అభద్రతా భావాన్ని తీసుకొచ్చిన బీజేపీ మీద నీ గొంతు ఎందుకు ప్రశ్నించలేదు? జాతీయకరణంగా ఉన్న బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే నీ గొంతుకు ఎందుకు మాట్లాడలేదు? రైల్వే జోన్లను, స్టీల్ ప్లాంట్లను ప్రైవేటీకరణ చేస్తే నీ గొంతు ఎందుకు ఇప్పలేదు అన్నా హజారే గారు? మీ వాడి వేడి ప్రజల్లోకి మీరు తీసుకురావాలా? నేను తప్పు చేశాను, కాంగ్రెస్ పార్టీని విమర్శించి సమన్యాయం సహోదర భావంతో ఉన్న ఈ భారతదేశాన్ని విడగొడటానికి నేను బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ నాశనానికి నేను కారుకుండాయానని అన్నా హజారే గారు మీరు మాట్లాడాలి. దేశ ప్రజలారా, పౌరులారా, భావి భారత ప్రజలారా గమనించండి. బీజేపీ ఆడుతున్న కుట్ర రాజకీయాలు, అన్నా హజారే లాంటి వ్యక్తులతో ప్రజలను చేస్తున్న మోసపూరితమైన విధి విధానాలను మీరు గమనించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుంటేనే కానీ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి షర్మిలమ్మ గారిని మన ముఖ్యమంత్రిని చేసుకుంటేనే కానీ మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, దేశానికి మంచి భవిష్యత్తు ఉండిద్దని ఈ దామోదరం సంజయ్ గారి జయంతి వేడుకల సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సంజయ్ గారి జయంతి కార్యక్రమం ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా పార్టీ ఆఫీసులో చాలా ఉత్సాహంగా ఆయన జయంతి కార్యక్రమం జరుపుతున్నాం. ఆయనకి గతంలో ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా, అట్లాగే కేంద్రంలో ఏఐసీ అధ్యక్షుడిగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వల్ల ఒక దళిత బిడ్డకి గర్వంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో బాధ్యతలు అప్పచెప్పి పార్టీ విధానాలు అంతా కూడా అతను చేతిలో పెట్టి ఏఐసీ అధ్యక్షుడిగా 2 సార్లు నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది. అదేదైనా ఒక దళితుడా, బీసీయా, ఎస్టీయా, ఓసీయా అనేది కాదు, కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడికైనా ఒక ఉన్నతమైన గౌరవం దక్కాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ, కుల మతాలకు అతీతంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీలు రేపు ఉన్నతమైన పదవులకు ఎదగాల, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలా అని చెప్పి